ప్రభు కృపను బట్టి మనందరం బాగున్నాం కదా. సరే పిల్లలు, ఒకటి చెప్పండి నాకు, మీకు దేవుడంటే భయమా లేక మనుషులంటే భయమా? చెప్పండిరా. ఎందుకంటే అలా అంటున్నారు? మేము దేవునికే భయపడతాం అంటారా? గుడ్. మీరు చాలా మీలాగే బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా ధైర్యంగా నేను మనుషులకు భయపడేవాడిని కాను, దేవునికే భయపడతాను అని ధైర్యంగా చెప్పేశాడు. తెలుసా పిల్లలు మీకు? అలా ఆ వ్యక్తి చెప్పడం వల్ల ఆ దేశంలో అతనికి ఏం జరిగింది, ఏ ఏ సమస్యలను ఎదుర్కొన్నాడో అది తెలుసుకోవాలంటే నేనెందుకు చెప్తాను, ఆ వ్యక్తి మాటల్లోనే మనం విందాం. పదండి వెళ్దాం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నా పేరు దానియల్. నేను ఒక రాజకుమారుణ్ణి. నేను ఇస్రాయెల్ దేశమునకు చెందిన వాణ్ణి. నేనే కాదు, నా దగ్గర చాలా మంది యూదులైన రాజకుమారులు ఉన్నారు. మమ్మల్ని అందరినీ బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేం దేశం మీదకి యుద్ధానికి వచ్చి నాలాంటి యవనస్తులందరినీ చెరపట్టి, అంటే బుద్ధి జ్ఞానం వివేకం కలిగిన బలం గల వారిని బబులోన్ దేశానికి బానిసలుగా తీసుకొని వచ్చాడు. వారిలో నేను కూడా ఒక్కడిని. అయితే పిల్లలు, మేము మా దేశం వదిలి వచ్చిన తర్వాత బబులోను దేశపు రాజు మా పేర్లను మార్చి వారి భాషను దేశపు విద్యను అన్ని మాకు నేర్పించుటకు అక్కడ కొందరిని నియమించాడు. అదే విధంగా వారి భాషను వారి విద్యను అంతా మేము నేర్చుకున్నాం. అంతేకాదు, ప్రతిరోజు రాజు ఏ భోజనం అయితే తింటాడో అదే భోజనం మాకు కూడా పెట్టాలని రాజుగారి ఆజ్ఞ. కానీ దాన్ని మేమేమాత్రము తినమని ఒప్పుకోలేదు. ఎందుకంటే అది దేవునికి విరోధమైనది, అట్టిది యూదులు ముట్టకూడదని దేవుని యొక్క ఆజ్ఞ. అందుకే మేము దేవునికి భయపడి అది తినమని ఖచ్చితంగా ధైర్యంతో చెప్పేశాం. నాతో పాటు నా ముగ్గురు స్నేహితులు కూడా దేవునికి భయపడ్డారు. రాజు భోజనం తీసుకోవడానికి నిరాకరించారు. నా స్నేహితులు ఎవరో అని ఆలోచిస్తున్నారా? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. వారి పేర్లు అవి కాదు గాని మరి బబులోన్ దేశం వచ్చిన తర్వాత నెబుకద్నెజర్ మార్చిన పేర్లు అవి. అయితే వారి అసలు పేర్లు అనన్య, అజర్య, మిషాయేల్. అయితే రాజు ఆ పేర్లను మార్చివేసి షడ్రక్, మెషక్, అబేద్నెగోలని నామకరణం చేశాడు. అలా మాకు అడుగడుగున ఆ దేశంలో ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉండేది. కొంతమంది బబులోనీలు మమ్మల్ని ఎలాగైనా చిన్న చూపు చూడాలని, అవమానపరచాలని చూసేవారు. కానీ దేవుని భయం చేత మేము వారు చెప్పినట్లు చేసేవారం కాదు. కాబట్టి దేవుడు ప్రతి సమస్య నుండి తప్పిస్తూ వచ్చేవారు. అలా కొన్ని దినాలు గడిచాయి. ఆ దేశంలో రాజు నన్ను ప్రధానంలో ముఖ్యమైన వ్యక్తిగా నియమించాడు. అది చూసి కొంతమంది బబులోనీయులకు నచ్చలేదు. నా మీద చాలా కోపంతో ఉండేవారు. ఎలాగైనా నా మీద పాపం మోపాలని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండేవారు. అలా నన్ను చంపించాలని ఒక పన్నాగం కూడా వారు పన్ని ఉన్నారు. వారు ఒక రోజు రాజును కలిసి, రాజా, మీకు ఇష్టమైతే నెల రోజుల పాటు ఈ దేశంలో ప్రజలందరూ వారి దేవుళ్లకు మొక్కటం మానేసి మీకు మాత్రమే మొక్కాలి, మిమ్మల్ని మాత్రమే పూజించాలి. ఒకవేళ ఎవరైనా మీ మాట కాదని వాళ్ళ దేవుళ్ళు గాని ఎవరినైనా దేన్నైనా గాని పూజించినట్లయితే వారు సింహాల బోన్లో పడవేయబడుదురని ఆజ్ఞ జారీ చేయమని రాజుకి చెప్తారు. అది రాజుకి కొంచెం అనుకూలంగా అనిపించి సరేనని ఒప్పుకొని శాసనం రాయించి దేశ ప్రజలకు తెలిసేటట్టు దండోరా వేయిస్తాడు. ఎందుకంటే నా మీద కోపం. నేను దేవునికి ముమ్మారు ప్రార్థిస్తానని వారికి తెలుసు. మనుషులకు నేను భయపడు వాడిని కాదని కూడా వాడికి తెలుసు. అందుకే నన్ను సులువుగా రాజు చేతికి అప్పగించాలని ఈ శాసనం రాయడానికి వారు రాజుని ప్రేరేపించిన వారైవి. అలా రాజు శాసనం దేశంలో ప్రారంభమైంది. నేను, నా స్నేహితులు తప్ప అందరూ రాజుకే మొక్కేవారు. రాజు కూడా చాలా సంతోషించేవాడు. అలా రాజుకు మొక్కని వారిని సింహాల బోన్లో పడవేయాలని రాజు ఆజ్ఞ కూడా ఉంది. ఆయనను నేను భయపడలేదు. ప్రతిరోజు ముమ్మారు ప్రార్థించేవాణ్ణి. అయితే
కొంతమంది ప్రతిరోజు నేను ఏం చేస్తున్నానని నన్ను గమనిస్తూ ఉండేవారు. అలా గమనించి నేను ప్రార్థించుట వారు చూసి రాజు దగ్గరికి వెళ్లి చెప్పారు. ఎందుకంటే నా నిజాయితీ, నాలో ఉన్న దేవుని భయం, దేవుని ఆత్మ జ్ఞానం వల్ల నన్ను రాజు అభిమానిస్తూ ఉండేవాడు. అది వారికి నచ్చేది కాదు. అందుకే అలా చేశారు. రాజుకి ఇష్టం లేకపోయినా నేను మనుషులకు భయపడు వాడిని కానని తెలిసినా రాజు ఆజ్ఞను బట్టి ఎవరైతే రాజుకు మ్రొక్కలేదో వారిని సింహాల బోన్లో పడవేయాలని ఆజ్ఞను బట్టి రాజు దుఃఖంతోనే నన్ను పిలిపించి నేను విన్నది నిజమేనా అని నన్ను అడిగాడు. అందుకు నేను మీరు విన్నది నిజమే, నేను నా దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కరింపను, నేను ఒక యూదుణ్ణని ధైర్యంతో సమాధానం చెప్పాను. అందుకు అందరూ నన్ను సింహాల బోన్లో వేయమని, ఇతడు రాజునే ఎదిరిస్తున్నాడని అందరూ రాజుతో మనవి చేసినప్పుడు అది రాజుకి ఇష్టం లేకపోయినా ఆయన ఇచ్చిన ఆజ్ఞను బట్టి మరి నన్ను సింహాల బోన్లోకి వేయడానికి రాజు ఇష్టపడ్డాడు. కానీ నేను ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే నా దేవుడు జీవము గల దేవుడు కదా పిల్లలు. అందుకే నేను ఏమాత్రం భయపడకుండా సింహాల బోన్లోనికి వెళ్ళాను. ఒక రాత్రంతా సింహాల బోన్లోనే నేను వాటితో గడపవలసి వచ్చింది. అయితే ఆ సింహాలు నన్ను ఏమీ చేయలేదు. దేవుడు వాటితో ముందుగానే మాట్లాడి ఉండొచ్చు కదా. అందుకని ఆ సింహాలు నన్ను చూసి ఒక మూలన కూర్చున్నాయి తప్ప ఏమీ నన్ను హాని చేయలేదు. అయితే నన్ను ఆ బోన్లోనికి పంపించిన రాజుకు మాత్రం ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఆహారం తినడం మానివేశారు, నీరు త్రాగడం మానివేశారు. దుఃఖంతో అన్ని మానివేసి ఏడుస్తూ మరి దేవుని సన్నిధిలో గడిపాడు. ఒక అన్యుడైన రాజు మరి యూదుడైన నా కొరకు ప్రార్థించడం చాలా గొప్ప విషయం కదా పిల్లలు. వెంటనే ఆ రాత్రి గడిచిన తర్వాత తెల్లవారుగానే ఆ రాజు మరి సింహాల బోని వద్దకు వచ్చి, జీవమగల దేవుని కుమారుడా, నీకేమీ కాలేదు కదా, నువ్వు క్షేమముగా ఉన్నావా అని నన్ను అడిగాడు. వెంటనే నేను రాజు చిరంజీవి అవుగాక నేను క్షేమంగానే ఉన్నాను, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకేమీ కాలేదని చెప్పాను. వెంటనే ఆ రాజు అక్కడున్న సైన్యాన్ని పిలిపించి మరి నన్ను ఆ సింహాల బోన్ల నుండి బయటికి రప్పించాడు. రప్పించి నన్ను ఎవరైతే ఆ సింహాల బోన్లో పడవేశాడో వారిని ఆ సింహాల బోన్లో పడవేశాడు అనమాట. వెంటనే ఆ సింహాలు ఎంత ఆకలితో ఉన్నవో ఆ బోన్లో పడవేయగానే వారిని ఎముకలు కూడా మిగల్చకుండా పొడి చేసుకొని తినేయడం మేము చూసాం. చూసారా పిల్లలు, దేవుని అందు భయం ఉండడం వలన మరి నేను దేవునికి భయపడడం వలన సింహాలు కూడా దేవునికి భయపడ్డాయి. చూసారా, దేవుడు నన్ను అంత భయంకరమైన ఆపద నుండి నన్ను రక్షించాడు కదా పిల్లలు. విన్నారుగా పిల్లలు నా సాక్ష్యం. దేవుడు నా జీవితంలో ఎలాంటి అద్భుత కార్యం చేశారో విన్నారు కదా. అందుకే మీరు కూడా ఎప్పుడు దేవునికి భయపడి జీవించండి. దేవునికి భయపడి మనం జీవిస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని కాపాడుతాడు. కాపాడే సమర్థుడు కూడా, తెలుసా పిల్లలు. సరేనా? ఉంటాను పిల్లలు. చూసారా పిల్లలు, అర్థమైంది కదా. మీరు కూడా దానియేలు వలె ధైర్యంగా ఉండాలి, సరేనా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించనని సామెతల్లో మనం చదువుచున్నాం కదా. మీరు ఎప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో అప్పుడే మీరు ధైర్యం పొందుకోగలరు. పిల్లలు ఒక్కటి వినండి, భయము అనేది అపవాది కలిగించేది, ధైర్యం దేవుడిచ్చేది. అందుకే మరి మీరే నిర్ణయించుకోండి, భయంతో పిరికితనంతో అపవాది సంబంధుల వలె ఉంటారా, ధైర్యం కలిగి దేవుని బిడ్డల వలె ఉంటారా? అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. సరే పిల్లలు, మరి ఇంకొక కొత్త స్టోరీతో మళ్ళీ మనం కలుద్దాం, సరేనా? గాడ్ బ్లెస్ యూ.